పులివెందుల నియోజకవర్గం నుంచి వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు. వేంపల్లె మండలానికి చెందిన వైసీపీ కీలక నేత చంద్రశేఖర్ రెడ్డితో పాటు సుమారు 300 కుటుంబాలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. శ్రీనివాసరెడ్డి, బీటెక్ రవి సమక్షంలో వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అంటే మీ వేంపల్లి వరకు వచ్చిందో రాలేదో, మాకు పులివెందులో అయితే ప్రతి ఊరికి 100 మందిని ఇది కమిటీలు వేస్తారు. బంగపోయి లేడీస్ను గీడీస్ను కూడా వేస్తారు. మాకు అంతమంది అవసరం లేదు, మాకు 5 మంది చాలు. వాళ్ళు 100 మంది కౌరవులతో సమానం. మేము 5 మందిని వేస్తాం కమిటీ. మా 5 మంది వచ్చి మేము పాండవులతోనే యుద్ధం చేస్తాం. మాకు 5 మంది 100 మంది ఉండే కౌరవులు గెలిచినారా, 5 మంది ఉండే పాండవులు గెలిచినారా. ఫైనల్ గా రేపు పొద్దున ఎలక్షన్స్ లో కూడా అదే జరగబోతుంది. ఇంకా ముఖ్యంగా ఎవరు పార్టీలో చేరి మనమంతా ఏం చేసినా కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు డెవలప్మెంట్ వైపు పరంగానే మనం ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు త్వరలో వస్తున్నారు. మీరు కూడా పాత్రికేయులు, ఇక్కడ ఉన్న మేధావులు, పార్టీలకు అతీతంగా మన వేంపల్లెకు ఏం చేస్తే ఇంకా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి ఉంది, అవన్నీ కూడా ఒకసారి ఆర్ఎండ్బిలో కూర్చొని పత్రికలతో, పుర ప్రముఖులతో, ఇంటలెక్చువల్తో కూడా వాటి రివ్యూ కూడా పెడదాం. తొందరలో మీ అన్ని సూచనలు కూడా తీసుకొని వేంపల్లెను మరింత ప్రగతి వైపు. ఇప్పుడు మీరే చూసినారు ఆ రోడ్లు, ఆయనే 30 ఏళ్ళు ఉన్నాయని రోడ్లన్నీ పగలగొట్టారు. అంటే మీ వేంపల్లి వరకు వచ్చిందో రాలేదో, మాకు పులివెందులో అయితే ప్రతి ఊరికి 100 మందిని